ఉందో అమెరికా ఇజ్రాయెల్ అంతకంటే భయంకరంగా నష్టపోతుంది. నిన్న మొన్నటి వరకు ప్రతి 90 నుంచి 100 రోజులకి $1 ట్రిలియన్ ఆఫ్ డెట్ పెరుగుతూ వస్తే ఇది ఇప్పుడు సుమారుగా ఎవ్రీ 30 డేస్కి $1 ట్రిలియన్ ఆఫ్ డెట్ పెరిగే పరిస్థితి కనిపిస్తుంది. 20 to 30 డేస్కే. అంటే ఈ చాలా ర్యాపిడ్గా గ్రో అవుతూ వస్తుంది అమెరికా అప్పు పెరగడం అనేది. మరింత అప్పులో ఊబిలో కూరుకుపోతే రేపు మరిన్ని దేశాల మీద ఇలాగే యుద్ధం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరిన్ని చిన్న చిన్న దేశాల దగ్గర ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ని కబ్జా చేయడానికి ప్రయత్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి మనకి. ఒకసారి మనం చూడొచ్చు. సో మరోవైపు ఇజ్రాయెల్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఖచ్చితంగా ఇజ్రాయెల్కు ఉన్నటువంటి అతిపెద్ద ఫినాన్షియల్ సపోర్ట్ అమెరికా కూడా ఒకటి. అమెరికానే అప్పుల్లో ఉంటే ఇక ఇజ్రాయెల్ ఏం చేయగలుగుతుంది? పాకిస్తాన్ లాంటి దేశాలకు ఎవరిస్తారు డబ్బులు? వాళ్ళే అప్పుల్లో కూరుకుపోతే. సో ఇప్పుడు ఈ యుద్ధం అమెరికా వెన్ను విరుస్తోంది. ఖచ్చితంగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేటువంటి నినాదంతో మొదలుపెట్టిన ట్రంప్ అమెరికాని మరింత అధపాతాళంలోకి తొక్కేస్తున్నాడా? అమెరికాలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం పూర్తిగా దెబ్బతిన్నది. ఇప్పటికే మత విద్వేషాలు అక్కడ మొదలయ్యాయి. మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్, అమెరికా లాంటి దేశంలో మత విద్వేషాలను మనం చూస్తున్నాం. వాటితో పాటు ఇక రంగు ఆధారంగా జరిగేటువంటి గొడవలు మనం చూసాం. నల్ల జాతీయుల మీద జరిగినటువంటి గొడవలు, వాళ్ళ ఎన్కౌంటర్స్ మనం చూసాం. వీటన్నిటితో పాటు ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి చాలామంది మేధావుల్ని అడ్డుకుంటున్నాడు. ఈ వీసాస్, గ్రీన్ కార్డ్స్ ఇవ్వకుండా అడ్డుకుంటూ వాటి వాల్యూని భారీగా పెంచేసి $1,00,000 పెంచేసి చాలా వరకు వీటన్నిటి విషయాల్లో దెబ్బ కొట్టాడు అమెరికాని. సో ఇప్పుడు ఆర్థికంగా మరింత చిదిమేస్తున్నాడు. ప్రపంచ దేశాలకు నేనే పెద్దన్నా అని చెప్పుకునేటువంటి అమెరికా ప్రపంచ దేశాలన్నిటికంటే అత్యంత ఎక్కువ అప్పు కలిగినటువంటి దేశంగా నిలబడుతుంది. ఫర్ నౌ ఇట్స్ అరౌండ్ $39 ట్రిలియన్ అండ్ వెరీ సూన్ ఇట్స్ గోయింగ్ టు బి $50 ట్రిలియన్. ఇజ్రాయెల్ కూడా ఇప్పుడు అదే బాటలో నిలవబోతోంది. ఖచ్చితంగా వరుస యుద్ధాలు ఇరాక్తో గతంలో చూసాం, తర్వాత ఇరాన్తో చూసాం, హెజ్బొల్లాతో యుద్ధాలు, హౌతీతో యుద్ధాలు, ఎక్కడ చూసినా యుద్ధాలతో అల్లాడిపోతుంది ఇజ్రాయెల్. భారీగా ఆర్థిక వ్యవస్థ అక్కడ పతనం అయిపోతుంది. వీటన్నిటితో పాటు అమెరికా ఇజ్రాయెల్ పుణ్యమాని ఇప్పుడు గల్ఫ్ దేశాలు సైతం, ప్రపంచంలో రిచెస్ట్ కంట్రీస్ ఏవి అంటే వరుసగా గల్ఫ్ దేశాలను చెప్పుకుంటూ వస్తాం మనం. సౌదీ అరేబియా, లేకపోతే యుఏఈ మనం రెగ్యులర్గా చెప్పుకుంటూ ఉంటాం. ఇలా ఓమన్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతాం. కానీ ఇప్పుడు ఆ దేశాలన్నీ కూడా ఇప్పుడు మరింత ఆర్థిక సమస్యల్లోకి వెళ్ళబోతున్నాయా? వాళ్ళకున్న ఆయిల్ రిఫైనరీస్ని, ఆయిల్ స్టోర్స్ని ఇరాన్ టార్గెట్ చేస్తూ వస్తుంది. అఫ్కోర్స్ దీనివల్ల అమెరికా మీద ఖచ్చితంగా ప్రెషర్ బిల్డ్ అవుతూ వస్తుంది. మమ్మల్ని మీరు యుద్ధం చేసుకుంటుంటే మా మీద దాడి చేయడం ఏంట్రా బాబు, మేము నష్టపోతున్నాం, మోర్ ఆఫ్ నువ్వు రెస్పాండ్ అవ్వడం లేదు మా మీద దాడులు జరుగుతుంటే అంటూ ఇప్పటికే అమెరికా మీద చాలా సీరియస్ అవుతున్నాయి గల్ఫ్ దేశాలు. కొన్ని లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. ఎందుకు? కేవలం అమెరికా మిత్ర దేశాలు అయినందుకు, అమెరికాకు సంబంధించినటువంటి కొన్ని సైనిక స్థావరాలను తమ దేశంలో పెట్టుకోవడానికి అనుమతించినందుకు. హర్ముజ్ జలసంధి ఇప్పటికే మూసివేశారు. దానివల్ల ప్రపంచ దేశాలకు సప్లై అయ్యేటువంటి ఆయిల్ అంతా ఆగిపోతుంది. భారతదేశం ప్రపంచ దేశాల్లో 20% సప్లైస్ అక్కడి నుంచి జరుగుతూ ఉన్నాయి. సో ఇలా ఓవరాల్గా చూస్తే ప్రపంచ దేశాలన్నీ నష్టపోతున్నాయి. యుద్ధంతో సంబంధం లేని దేశాలు కొన్ని నష్టపోతుంటే డైరెక్ట్గా యుద్ధం చేయడం వల్ల ఇక ఆ దేశాలు ఎంత భారీగా నష్టపోతున్నాయనేది మనం చూడొచ్చు. ఇదిగో నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. రివర్స్ ఇంజనీర్డ్ జర్మన్స్ సివిలియన్ ఇంజిన్. సో చాలా తక్కువ ఎత్తులో ఎగరగలిగి చాలా ఈజీగా టార్గెట్ని రీచ్ అయిన తర్వాత పేలిపోయేటువంటి చిన్న జెట్స్ ఇవి. అరౌండ్ వీటి కాస్ట్ ఎంత ఉండొచ్చు? మహా అయితే ఒక 16 లక్షలు అంటున్నారు. కానీ వీటిని ఎదుర్కోవడానికి అమెరికా పెడుతున్నటువంటి ఖర్చు 30 కోట్లు. సో ఒక 16 లక్షల డ్రోన్ని ఎదుర్కోవడానికి అమెరికా పెడుతున్నటువంటి ఖర్చు 30 కోట్ల రూపాయలు. అండ్ మోర్ ఆఫ్ ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పుడు ఇరాన్కి మరిన్ని డ్రోన్స్ని చైనా సప్లై చేస్తున్నట్లుగా తెలుస్తుంది. తుర్కీ కూడా సప్లై చేస్తున్నట్లుగా మనకు కనపడుతుంది. సో రాను అతి తక్కువ ఖర్చుతో శత్రువులను ఎంత బాగా దెబ్బ కొట్టవచ్చు. అండ్ మోర్ ఆఫ్ మనకి ఇంకొక చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతుంది.
పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం జరుగుతున్న సమయంలో ఆఫ్ఘనిస్తాన్ అట నేల మీద ఫైటర్ జెట్స్ ఆకారంలో కొన్ని రకాల పెయింట్స్ వేసి వదిలేశారట. ఎందుకు? పాకిస్తాన్ని మోసం చేయడానికి. సో ఇక్కడ ఫైటర్ జెట్స్ దొరికాయి అని చెప్పేసి పాకిస్తాన్ ఇష్టం వచ్చినట్లుగా బాంబ్స్ వేసి వాటన్నిటి మీద పెయిల్ చేస్తున్నాం అని చెప్పి ఆనందపడుతున్నారు. ద రియాలిటీ ఈజ్ అక్కడ ఫైటర్ జెట్స్ లేవు. దే ఆర్ జస్ట్ పెయింటింగ్స్. ఆల్ దోస్ ఆర్ జస్ట్ పెయింటింగ్స్. సో టాక్టికల్ మూమెంట్స్ కానీ ఒక స్ట్రాటజిక్ అప్రోచ్ కానీ యుద్ధంలో ఎంత పెద్ద పరిణామాలని మారుస్తుంది, ఎలా మారుస్తుంది అనేది ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చూడొచ్చు. కొట్టేద్దాం ఇరాన్ని, మనం రిచ్ అయిపోదాం, వాళ్ళ దగ్గర ఆయిల్ అంతా లాగేసుకుందాం అని చెప్పేసి ప్లాన్ చేసినటువంటి అమెరికాకి ఇప్పుడు మరింత నష్టం చేకూరుతుంది, మరింత అప్పుల్లోకి వెళ్తుంది. అమెరికాను నమ్ముకున్నటువంటి ఇజ్రాయెల్ కూడా మరింత అప్పుల్లోకి వెళ్తుంది. రేపు ఈ అప్పులు తీర్చుకోవడానికి మళ్ళీ వాళ్ళు ప్రపంచ దేశాల మీద పడతారు. భారతదేశం లాంటి దేశాల మీద పడతారు, జపాన్ లాంటి దేశాల మీద పడతారు. మనకే టారిఫ్లు పెరుగుతాయి, మన ఖర్చులు పెరుగుతాయి, మనకు వచ్చేటువంటి అక్కడి నుంచి దిగుమతి అయ్యేటువంటి వస్తువుల ఖర్చు పెరుగుతుంది. మనం సప్లై చేసేటువంటి ఈ మొత్తం గూడ్స్ మీద టారిఫ్లు విపరీతంగా వేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి మన వాళ్ళు ఇబ్బంది పడతారు. మన దేశం యొక్క గూడ్స్ సప్లై తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో ఇలా మొత్తం మీద ప్రపంచ దేశాలన్నీ నష్టపోతున్నాయి. వీళ్ళని నమ్ముకున్నందుకు, అమెరికాని ఇజ్రాయెల్ని నమ్ముకున్నందుకు చివరికి ఏం జరిగింది? గల్ఫ్ దేశాలన్నీ కొన్ని లక్షల కోట్ల రూపాయలు నష్టపోతున్నాయి. వాళ్ళ ఆయిల్ స్టోర్స్ పోతున్నాయి, వాళ్ళ ఆయిల్ రిఫైనరీస్ పోతున్నాయి, వాళ్ళ హోటల్స్ మీద దాడులు చేస్తున్నారు, వాళ్ళ బిల్డింగ్స్ మీద, పెద్ద పెద్ద బిల్డింగ్స్ మీద దాడులు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. బుర్జ్ ఖలీఫా మీద మనం చూసాం. దానివల్ల ఏమవుతుంది? టూరిజం దెబ్బతింటుంది. వాళ్ళకున్న ఆదాయ మార్గాలు అన్నీ క్లోజ్ అయిపోయే అవకాశం కనిపిస్తుంది. సో ఒక చిన్న దేశం కదా నలిపేద్దాం అని చెప్పేసి మొదలుపెట్టినటువంటి ఒక యుద్ధం ఇన్ని దేశాలని ఆర్థికంగా అతలాకుతలం చేస్తుంది. నేను మీకు స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి మీరు చూడొచ్చు. చిన్న చిన్న డ్రోన్స్ని ఎదుర్కోవడానికి ఒక 16 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వీళ్ళు పంపించేటువంటి డ్రోన్స్ని ఎదుర్కోవడానికి 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు మిజైల్స్ ప్రయోగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏముంది అసలు ఇరాన్ దగ్గర అంటే? అఫ్కోర్స్ S-300 ఉంది, రష్యా దగ్గర నుంచి కొనుక్కున్నారు వాళ్ళు. మన దగ్గర S-400 ఉంది, S-300 కొనుక్కున్నారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చాలా వ్యవస్థల్ని ఇప్పుడు అమెరికా మళ్ళీ వెనక్కి తీసుకుంది. గతంలో వాళ్ళకి ఇచ్చినటువంటి కొన్ని వెపన్స్ని కానీ వాటన్నిటినీ కానీ. సో చివరికి సర్వనాశనమే మిగులుతోంది. ఆర్థికంగా అన్ని దేశాలు నష్టపోతున్నాయి. చివరికి రేపో మాపో అమెరికా మళ్ళీ టారిఫ్ల పేరుతో ప్రపంచ దేశాల మీద దాడి చేయడానికి సిద్ధమవుతోంది. మరిన్ని చిన్న దేశాలను కబ్జా చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఎలాగైతే గ్రీన్లాండ్ నాది అని చెప్పిందో, ఎలాగైతే నికోలస్ మదురోని కిడ్నాప్ చేసి ఆ దేశానికి సంబంధించిన ఆయిల్ మొత్తం నాదే అని చెప్పిందో, రేపు మరిన్ని దేశాలు ఆ లిస్టులో చేరబోతున్నాయి, ఇంక్లూడింగ్ ఇరాన్. సో జస్ట్ ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఈ విషయంలో? ఇంత భయంకర యుద్ధం తర్వాత నిజంగా ఎవరు ఏం సాధించారు? మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.